కానీ మాకు ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా సరే ఎవరు కూడా స్పందించలేదు. కానీ ఈ వాసు యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మట్టికి తెలియజేశారు. దీనివల్ల మట్టికి మాకు వాటర్ బాగా వస్తుంది. ఈ మధ్య మట్టికి చాలా థ్యాంక్ యూ. స్పందించారు. వీళ్ళ వల్లే మాకు వాటర్ అనేది బాగా వస్తుంది. ఏ కలుషితం లేకుండా కూడా బాగా వస్తుంది. మొన్నటి వరకు అయితే అసలు బాగా రాలేదు. ఈ మధ్య కాలంలో అయితే వీళ్ళ వల్ల మాకు హెల్ప్ అయింది. చాలా చాలా యూజ్ అయింది. చాలా థ్యాంక్ యూ వాసు యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ. అందరికీ నమస్తే. మన జీవితంలో జరుగుతున్న చిన్న పెద్ద ఇబ్బందులు, ప్రపంచంలో జరుగుతున్న ఎన్నో అన్యాయాలు, ప్రజలకు తెలియని నిజాల్ని మీ ముందుకు తీసుకొచ్చే ఒక తెలుగు యూట్యూబర్ని. ఈరోజు 75వ వార్డులో జరుగుతున్న వాటర్ ప్రాబ్లం కోసం మనం ఒక వీడియో చేయడం జరిగింది. ఆ వీడియోకి దగ్గర 1,00,000 మందికి పైగా మనకి మద్దతు తెలపడం జరిగింది. ఈ మద్దతుతో ఇక్కడున్న జీవీఎంసీ అధికారులు కూడా ఈ విషయం మీద స్పందించడం జరిగింది. అసలు ఇక్కడ నిజంగా ఇంత ప్రాబ్లం ఉందా లేదా అనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. అసలు వీళ్ళు పడుతున్న బాధలు ఏంటి అనేది మనం వాళ్ళ దగ్గర నుంచే మనం తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే. చెప్పండి అసలు మీకున్న ప్రాబ్లమ్స్ ఏంటి? వాటర్ అయితే అస్సలు బ్రౌన్ కలర్ లో వస్తుంది. అస్సలు వాటర్ అయితే ప్యూరిటీ లేదు. అలా లేదనేసి మేము ఆల్రెడీ జీవీఎంసీకి కంప్లీట్ ఇచ్చాము, సచివాలయం కూడా కంప్లీట్ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత వాళ్ళు స్పీడ్గా మాకు స్పందించలేదు. స్పందించిపోవడం వల్ల మేము వాసు యూట్యూబ్ నుంచి మళ్ళీ మేము అందులోనే పంపించాం. పంపిస్తే తను వాళ్ళు వెంటనే స్పందించి వచ్చారు. వచ్చి మాతో మాట్లాడారు. మా వాటర్ కూడా చెక్ చేశారు. బట్ కొంతవరకే ప్యూరిటీ అనేది ఏర్పడింది. ఇంకా చాలా ప్రాబ్లం అయితే ఉంది. మరి అది కూడా సాల్వ్ చేయాలని అనుకుంటున్నాను. దానివల్ల ఏంటి అంటే మాకు ప్రాబ్లమ్స్ చిన్న పిల్లలు వాళ్ళు అందరూ ఉన్నారు కదా, అది తాగడం వల్ల ఇప్పుడు 90% క్యాన్సర్ పేషెంట్సే వస్తారు. అది దేని వల్ల వస్తారు అంటే కన్ఫామ్గా వాటర్ వల్ల వస్తారు. మన ఫుడ్ వల్ల మాత్రం కాదు, వాటర్ వల్లే క్యాన్సర్ అనేది ఏర్పడుతుంది. కాబట్టి అలాంటి ప్రాబ్లమ్స్ రాకూడదు అంటే దానికోసం పెద్దలు అందరూ కూడా సహకరించి దాని కోసం ఒకసారి మాట్లాడుకుంటే బాగుంటుంది. మాకు వాసు యూట్యూబ్ ఛానల్ మాకు సహకరించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇలాగే మాకు ముందు కూడా మంచి విషయాలను తెలియజేయాలని కోరుకుంటున్నాను. వారం రోజులు అవుతుంది. బురద అయితే తగ్గింది, స్మెల్ తగ్గింది, కానీ వాటర్లో కలర్ కొంచెం తగ్గలేదు. ఏదైనా ఈ వాసు యూట్యూబ్ ఛానల్ ద్వారా ఈరోజు ఒక గాజువాకలో జరగవలసిన వాటర్ సమస్య మీద మాకు అధికారులు దగ్గరుండి స్పందించి సమస్య పరిష్కరించిన దాంట్లో మాత్రం 90% చేయడం జరిగింది. మిగతా % కూడా దగ్గరుండి చేస్తారనేసి ఈ యూట్యూబ్ ఛానల్ రూపంగా మేము తెలియజేస్తున్నాం. నా పేరు నమ్మిరమణ, CITU. అమ్మా నమస్తే అమ్మా. మొన్న మేము ఒక వీడియో చేసాం. అంటే మీరు పడుతున్న ప్రాబ్లమ్స్ని వాటర్ అది మనకి అన్ని ఇచ్చాడు, అన్ని ద్వారా వీడియో చేసాం. సో ఇది 1,00,000 మందికి పైగా వీడియో వెళ్ళింది. దానివల్ల అధికారులు స్పందించారని మా వరకు తెలిసిందనమాట. అధికారులు మాకు కూడా ఫోన్ చేశారు. సో ఇక్కడికి వచ్చారా, అసలు వాళ్ళు ఏం చెప్పారు అనేది ఒకసారి. వచ్చారు, వాటర్ చూసారు, ల్యాబ్ పట్టుకెళ్తామమ్మా అని చెప్పి ల్యాబ్ పట్టుకెళ్ళారు. పట్టుకెళ్ళిన తర్వాత వాసన అయితే తగ్గింది, కానీ వాటర్ టెస్టులు చేశారు. వాటర్ అయితే కలర్ మారలేదు, గ్రీన్ కలర్ లో వచ్చింది మారిపోయింది, రెడ్ గా వస్తుంది వాటర్ అంతా. ఎప్పటి నుంచి మీకు ఇలా వాటర్ లో వస్తుంది? ఇప్పుడు ఒక 4 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి వస్తుంది. ఈ లైన్ వచ్చింది ఫస్ట్ డమ్మి చేశారు కంప్లీట్ ఇస్తే. డమ్మి చేసిన తర్వాత సేమ్ అదే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లమే 3 సంవత్సరాల కిందట వచ్చింది. సో మీరు ఏదైతే వీడియో ఇచ్చారో అదే మేము పోస్ట్ చేసాం, దాన్ని ఎడిటింగ్ చేసి పెట్టామని అంటున్నారు. అందులో ఎంత వెయిటింగ్ కాదు, వాళ్ళందరూ వచ్చారు చూసారు. చూసిన తర్వాత మేము ఇచ్చిన కలర్ కాకుండా ఇంకా వాళ్ళు చూసేటప్పుడు ఇంకా హెవీగా వచ్చింది. వాళ్ళు డైరెక్టర్ గా లైవ్ లో చూసారు. చూసిన తర్వాత పట్టి చూసి మొత్తం ఏం చేశారంటే అలా చూసి పట్టుకెళ్ళి అలాగే లేదమ్మా అని మేము చూస్తాము, వాటర్ తాగడానికి కూడా పట్టొద్దు అని చెప్పారు. తాగడానికి కూడా కాదు, బట్టలకి అట్లకి కూడా పట్టొద్దు అని చెప్పి 2 రోజులు ట్యాంకీలు పంపించారు. స్మెల్ బాగా ఎక్కువ వచ్చేది. ఇది కేవలం ఇది ఒక దగ్గరే కాదు, మొత్తం ఈ 75వ వార్డు మొత్తం ఇదే జరుగుతుంది. సో మీరు జీవీఎంసీ అధికారులకి వచ్చిన తర్వాత వాళ్ళకి మీరు ఏం చెప్పారు? మేము చెప్పాము వాటర్ బాగోలేదు అనేసి పట్టుకెళ్ళి చెప్పాము. చెప్పిన తర్వాత చూపించిన తర్వాత వాళ్ళు డైరెక్టర్కి వచ్చి చూసారు. మేమేదో అబద్ధం చెప్పామని డైరెక్టర్కి వచ్చి అక్కడ ఓలు ఇప్పిన తర్వాత ట్యాంక్ అమ్మ మీరు తాగడం కాదు, బట్టలు కూడా చెయ్యొద్దు అని చెప్పారు. ఈ వాటర్ తాగినప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తున్నాయి? అలర్జీలు, స్కిన్ అలర్జీ లాగా వస్తుంది, గొంతు పట్టేస్తుంది, తల తిరగడం అలాంటివి కూడా కనబడుతుంది. బ్లడ్ ఇన్ఫెక్షన్, యూరిన్ ఎక్కువ అటాక్ అవుతుంది. చిన్నపిల్లలు అయితే అమ్మ పెద్ద
అడిగంటాడా అంటే పొల్యూషన్ అమ్మ పాపకి ఎప్పుడు బాగుండేది కాదు, బాగాలేకపోతే ఇన్ఫెక్షన్స్ అంటే వాటర్ వల్ల వస్తుందని చెప్పారు. వాళ్ళు మాకు కాల్ చేసి ఇప్పుడు అంత ప్రాబ్లం ఏం లేదు, ఇప్పుడు అంతా బాగానే ఉందని చెప్పారు. అందుకే మేము ఈ రోజు స్మెల్ అయితే తగ్గింది కానీ రంగు మారలేదు, ఎర్రగా వస్తుంది, కలర్ మారలేదు. చెప్పమ్మా అసలు ప్రాబ్లం ఏంటి ఇక్కడ? ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు 3-4 సంవత్సరాల నుంచి కంప్లైంట్ ఇచ్చాం, సచివాలయానికి ఇచ్చాము, రామనారెడ్డి ఆవిడకి కార్పొరేటర్ ఆవిడకి ఇచ్చాము, ఎవరు పట్టించుకోపోగానే మేమే డైరెక్ట్గా సచివాలయానికి వెళ్ళిన తర్వాత ఇలా వాటర్ ప్రాబ్లం ఉంది, మరి బిడ్డలు అవి కడుతున్నాం చేస్తున్నాం, ఈ నీళ్ళతో ఎలా తాగాలి ఏంటి, ఇప్పుడు ఎర్రగా ఉంటే పోయింది, ఏ తీరకైనా తాగుతాం, అంగ బాత్రూమ్ కాలలో వచ్చిన నీరులాగా వస్తుంది, పక్కపకి నీళ్ళు పట్టుకెళ్ళి చూపించాం కూడా సచివాలయానికి తీసుకెళ్ళి చూపించిన తర్వాత అధికారులు వచ్చారు, సిక్స్ చేయడానికి వచ్చారు, సిక్స్ చేసి అక్కడ క్లియర్ చేశారు, క్లియర్ చేసి ఇవన్నీ చేసిన తర్వాత మళ్ళీ వాటర్ బయటికి పంపు వాటర్ అంతా బయటకు ఒగ్గేసిన తర్వాత మాకు ఇప్పుడు కొలాయి ఒగ్గేటప్పుడు ఏం చేస్తున్నారంటే ఈ వాటర్ పెట్టి ఈ వేస్ట్ వాటర్ అంతా బయటకు ఒగ్గేసి తర్వాత మళ్ళీ మాకు ఒగ్గుతారు, ఒగ్గినా కానీ వాసన అయితే అప్పుడంత వాసన మురుకు పంపు లేకుండా వస్తుంది కానీ వాటర్ కాకపోతే కొంచెం ఎర్రగా వస్తుంది, లాన్ బిందెలు పట్టుకుంటామా మడ్డిలాగా పొరలాగా చేరుతుంది అనమాట. మొన్న వచ్చారు, వచ్చి లిక్విడ్ అది వేసి వాటర్ సిక్స్ చేయడం ఇవన్నీ అధికారులు వచ్చి చేశారు, ల్యాబ్ తీసుకెళ్తారు. అయితే ఏంటంటే మళ్ళీ అలాగే వస్తుంది, పైపులు బాగు చేసామన్నారు అంటే అమ్మ కొన్ని రోజులు టైం పడుతుంది, మీకు త్వరలోనే నైన్ మారుస్తాము, మాకు ఎక్కడైతే ఏంటనేది కంప్లీట్ ఇంతవరకు ఏం తెలియట్లేదు అని చెప్పారు. ఓకే, ఇంకా ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వలేదు? అవ్వలేదు, ప్రాబ్లం అయితే క్లియర్ అవ్వలేదు. మా తెలుగు ఛానల్ వల్ల మా సంస్థ వాటర్ సంస్థ వల్ల మాది ఇంకా పరిష్కారం చేయడానికి అయింది, ఇంకా ఉంది చేయడానికి అని. ఓకే.